తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడుతోంది. ఆయనపై వరుస కేసులు నమోదు చేస్తోంది. ఏదో విధంగా హరీష్ రావును ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్నటి బీజేపీ, నేటి కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావుపై 120B, 386, 409 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. హరీష్ రావు చిన్నపిల్లాడు కాదు, సొద్దపోసేం కాదని, ఏడాది పాటు తన భార్యతో జరిపిన సంభాషణను సైతం బీఆర్ఎస్ హయాంలో విన్నారని సంచలన విషయాలు కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేసి వేధింపులకు గురి చేశారని చక్రధర్ గౌడ్ కేసు పెట్టారు. గత 10 నెలల కాలంలో హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం అరడజన్కు పైగా కేసులు పెట్టింది. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేస్తున్నారని హరీష్ వ్యాఖ్యానించగా ఆయనపై యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డి అని కామెంట్ చేసినందుకు గాను హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు పెట్టారు. సోషల్ మీడియాలో తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరో పెట్టిన పోస్టును హరీష్ రావు ఫార్వర్డ్ చేశారని ఆయనపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించినందుకు గాను హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు తనదైన శైలిలో చిట్టా విప్పుతున్నందున ఆయన దూకుడును అడ్డుకునేందుకే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయినా సరే భయపడేది లేదని హరీష్ రావు సమాధానమిస్తున్నారు. మరింత ఫోర్సుగా రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. తనపై 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో కేసులు నమోదు చేసుకున్నా తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. నీకు చేతనైంది ఇదే కదా అంటూ రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నా తనను టార్గెట్ చేసుకున్నారని దుయ్యబట్టారు. అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నా మీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నువ్వు 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజాకోర్టులో ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని రాసుకొచ్చారు. మరి హరీష్ రావు తాజా అటాక్కు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందనేమిటో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.